ఏమైంది నిషా? పోగు పడిపోయింది. ఏమైంది? ఏదో పడింది. రాత్రి పైన ఇక్కడ బలి తిరగడం చూశాను, అది పడింది అనుకుంటా. చూస్తాను, నేను చూస్తాను. నేను తీసుకుంటాను. వచ్చినప్పటి నుండి నీ వేషాలన్నీ ఒక గంట కనిపెడుతూనే ఉన్నాను నేను. అసలు ఏం కావాలరా నీకు? చెప్పు చెప్పు, అడిగేది నిన్నే. చెప్పు. నువ్వు నన్ను ఎలా చూసావో నాకు కూడా నిన్ను అలానే చూడాలనుంది. ఓకే, హ్యాపీయా? స్టూపిడ్ ఫెలో. డాక్టర్ వస్తున్నా వస్తున్నా. భవానీ, భవానీ, మా డార్లింగ్ భవానీ. మామా ఎప్పుడొచ్చా? ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ దిగి ఆగలేక డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసి. ఏంటి మామ ఇంత వేడిగా ఉన్నావు? దుబాయ్ లో ఎండలు ఎక్కువ కదే. చిలిపి మామ, అన్ని అటకరంగానే మాట్లాడతావు. ఒకసారి నొక్కలు అయినా ఇక్కడికి వచ్చావేంటి? నువ్వు వచ్చేదాకా ఆగలేకపోయానే. నీ పెదవి కొట్టి చాలా రోజులైందే. మామ ఉండు మామా. అబ్బా రావే, ఇంట్లో ఎవరు లేరుగా? ఎవరు లేరు. ఒకసారి పట్టుకొని చూడు, ఎంత వేడిగా ఉన్నాను. ఎక్కడ రావే, ఈ బల్లెకు పడుకో. అయ్యో ఎన్ని గంటలకు అపార్ట్మెంట్? 11 o'clock కాన్సులేట్ కి రమ్మన్నారు సార్. ఫింగర్ ప్రింటింగ్ అవ్వగానే కాల్ చేయండి, వచ్చి మళ్ళీ ఫిక్స్ చేయాలి. ఓకే సార్. నమస్తే. నమస్కారం. సారీ, మీకు కార్డు ఇవ్వడానికి టైం లేదు, అందుకే మెసేజ్ చేశాను. రాత్రికి అమ్మాయి పెళ్లి, తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. ఏంటి ఇంట్లో సామాన్ తీసుకెళ్ళడానికి వచ్చారా? కాదండి, అమ్మాయి పెళ్లి తాలూకు వెండి సామాన్ అంతా ఇక్కడే ఉండిపోయింది, అవి తీసుకెళ్దామని వచ్చాను. మరి మిగతా సామాన్లు ఎప్పుడు తీసుకెళ్తారు? త్వరలో తీసుకెళ్లిపోతానండి. మరి ఇంటి తాళం? తాళం మేడపైన ఉందండి. హాయ్ తేజు, మళ్ళీ ఎందుకు వచ్చారు అంకుల్? నిన్ను బీరువాలో నుంచి బయటికి తీసుకొద్దామని. నాకు మిమ్మల్ని చూస్తుంటేనే భయం వేస్తుంది అంకుల్. అర్థం చేసుకోగలను, నీ పరిస్థితిలో నేనున్నా. ఇది వీలైనంత త్వరగా తక్కువ నొప్పితో బయటపడాలనుకుంటాను. నాకు కూడా ఎక్కువ టైం లేదు. జస్ట్ ఇన్ అండ్ అవుట్ 5 నిమిషాలు చాలు. ఒక్కసారి మన ఇద్దరం కలిసి ఉంటాం, ఊహించి చూడు ఎంత బాగుంటుందో. ప్లీజ్ తేజు, ఒక్కసారి నీ ఒళ్ళో నా తల పెట్టుకుని పడుకోవాలనుంది. ఒక్కసారి నా ముక్కుతో నీ ముక్కుని ఆడించాలనుంది. వ్యాజ్లైన్ ఆఫర్ అంటే వద్దన్నావు, అర్థం చేసుకున్నాను. నన్ను కూడా కాదంటే అలా. అంకుల్, ఆంటీ, సత్యం. ఆంటీ. హాయ్ తేజు, ఏదో ఒక పని వల్ల ఈ మధ్య నిన్ను అస్సలు కలవడం కుదరట్లేదు.
అందుకని వీలు చూసుకుని నేనే వచ్చేసాను. ఇంట్లో ఎవరు లేరు కదా. అంకుల్ ఉన్నారా ఆంటీ? అంకుల్ హాయ్ రమ్య. హాయ్. 1 సెకండ్. ఆంటీ రమ్య. హాయ్. హాయ్ తేజు, ఏంటి ఈ మధ్యన కాల్స్ అసలు లిఫ్ట్ చేయట్లేదు? నేను ఇంటికి పిలుద్దామంటే మమ్మీ ఛాయ ఇంట్లోనే ఉన్నారు, అందుకే నేనే వచ్చేసా. హాయ్. హాయ్ ఛాయా. ఛాయా. హాయ్. హాయ్ వాట్సాప్, ఏమైపోయావు? అసలు టచ్ లోనే లేవు. ఐ మిస్ యూ సో మచ్, యు నో. కమ్ లెట్స్ హరీ అప్. ప్రొటెక్షన్ కూడా నేనే తెచ్చాను. ఇంట్లో ఎవరు లేరు కదా? మీ ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంది. ఏంటి? ఆర్ యు ఎక్స్పెక్టింగ్ సమ్వన్? దొరికిపోయే రోజులో ఉంది. మా పేరెంట్స్ ఏమో. వాట్? ఆంటీ తట్టుకోలేకపోతున్నాను. ఎంత మర్చిపోదామని ట్రై చేసినా నువ్వే గుర్తొస్తున్నావు. సారీ ఆంటీ. ఇంకా పడుకున్నావేంటే? లే లే, స్నానం చేసి చీర కట్టుకో. డాడీ రాగానే కళ్యాణ మండపానికి బయలుదేరాలి. నీ పాస్పోర్ట్ ఎక్కడుందిరా? థ్యాంక్స్ నాన్న. రేయ్, నువ్వు అమెరికా వెళ్లే ముందు నీకు లాస్ట్ లెసన్ రా. అబ్బా నాన్న, ఇది కంపల్సరిగా నువ్వు వినాల్సిందేరా. రేయ్, అమ్మాయిల మీద రెస్పెక్ట్ ఇక్కడ ఉండాలి, ప్రేమ ఇక్కడ ఉండాలి, కోరికేమో. పదండి పదండి, క్యాబ్ వచ్చేసింది. థ్యాంక్స్ అమ్మా. ఎందుకురా? తర్వాత చెప్తాను. మొత్తం మీద వీడు అమెరికా వెళ్తున్నాడు. అమ్మయ్యా, కాంపౌండ్ లో పెద్ద పని చిన్న పని చేసేవాడు ఒకడు తగ్గాడు. నిజంగా వీళ్ళు ఇల్లు ఖాళీ చేస్తారా? ఎందుకు ఖాళీ చేయరు? ఓ మంచి వెజిటేరియన్ ఫ్యామిలీ వెయిటింగ్ లో ఉంది. అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. వచ్చే నెలలో దిగిపోతారు. నేను కూడా రావచ్చా ఎయిర్పోర్ట్ కి? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావురా? ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి, టైం అవుతుంది. ఇప్పుడే వస్తానమ్మా. కింద నీలిమాంటికి బాయ్ చెప్పొస్తా. హాయ్ తేజు, నువ్విది చదివేసరికి నేను ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి పైన మొదలుపెట్టి ఉంటాను. మన మధ్య ఏం జరిగిందో నీ గుర్తు నాకు ఎలా అనిపించాలో ఏమనిపించాలో అర్థం కావట్లేదు. అర్థమవ్వకపోయేసరికి దాని గురించి ఆలోచించడం మానేశాను. జీవితంలో మనకు జరిగే వాటిని ఎందుకు, ఎప్పుడు, ఎలా అని ప్రశ్నించడం మానేసినప్పుడే మనం నిజంగా ఆనందంగా ఉండగలం. నిన్ను కలవడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. నిన్నెప్పటికీ మర్చిపోను. అది చాలా నాకు. నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు. దేనికోసం ఎవరి కోసం మారొద్దు. నువ్వు కావాలనుకున్న ప్రతిదీ నీకు దక్కే అదృష్టం ఆ దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటూ, నీలిమ. తొందరగా దిగవే, టైం అవుతుంది. అబ్బబ్బా, కంగారు పెట్టకండి. అదిగో చెప్పానా, వీడి ఇప్పుడు అప్పుడే పైకి రాడని. అబ్బా నాన్న, నా సూట్ కేసు ఎందుకు తెచ్చారు? నేను ఇంకా నా కడ్రాయిలే సర్దుకోలేదు. ఒరే, నువ్వు ఇలాంటి ఏదో చేస్తావని తెలిసే నా డ్రాయిర్లన్నీ నీ సూట్ కేసులో సర్దేశా. అవసరం అయితే నీ డ్రాయిర్లు నేను వాడుకుంటా పదా. రేయ్, ఎయిర్పోర్ట్ లో 2-3 అవర్స్ వెయిట్ చేయాలి. ఆకలిస్తే చస్తావు. ఈ అరటిపండు తిను. ఎందుకండి చిన్నపిల్లాడికి అట్టుపండు చూపించి భయపెడతారు? వాడిని వదిలేయండి.
ఒక అద్భుతమైన సమ్మర్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మేము ఏదైతే నేర్చుకుని అమెరికా వెళ్ళాలనుకున్నామో అందులో మాకు పిహెచ్డీలు రాలేదు, కానీ ఒక అందమైన అనుభవాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలిగాం. మేము కావాలనుకున్నది మాకు దక్కింది. ఈ సమ్మర్ని మర్చిపోం ఎప్పటికీ. మేము అర్థం చేసుకున్నది ఏంటంటే అమ్మాయిల నమ్మకం, అభిమానం, గౌరవం పొందాలంటే ముందు మనం అమ్మాయిలను గౌరవించడం నేర్చుకోవాలి. వాళ్ళ ఎమోషనల్ కోషెంట్ని అర్థం చేసుకునే ఇంటెలిజెన్స్ కోషెంట్ మనకు ఉండాలి. వాళ్ళని పూజించాలి, గాఢంగా ప్రేమించాలి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అదే. వాళ్ళకు కాదు, అందరికీ కావాల్సింది అదే, ప్రేమ. అమెరికాలో అమ్మాయిలు మమ్మల్ని పట్టించుకుంటారా లేదా అనే విషయం మేము పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. ఎందుకంటే తిరిగి వచ్చేటప్పటికి మా ప్రేమ మా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కాబట్టి. మా అందమైన ప్రేమ. ఈ విషయంలో మేము ముగ్గురం నిజంగా అదృష్టవంతులం. సారీ, యాక్చువల్గా వంశీగాడు నేను ఇద్దరమే అదృష్టవంతులం. తేజుగాడికే పాపం ఎవరూ లేరు. టేక్ ఆఫ్ అయ్యాక బెల్ కొట్టకూడదని తెలియదా? టేక్ ఆఫ్ అయింది కాబట్టి కొట్టాను రా. ఏంటి? వాడు ఫ్లైట్ ఎక్కేటప్పుడే వాడికి టేక్ ఆఫ్ అయిందిరా. ఏం టేక్ ఆఫ్ రా? ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఎయిర్ హోస్టర్స్ వాడిని చూసి నవ్వింది. రేయ్, ఎయిర్ హోస్టెస్ అందరినీ చూసి నవ్వుతారా? లేదురా, ఆ ఎయిర్ హోస్టెస్ నాకు కొంచెం స్పెషల్ అటెన్షన్ ఇచ్చింది. అందుకే ఎయిల్ సీట్ లో కూర్చున్నా. ఐల్ సీటా? ఎందుకు? ఆ ఎయిర్ హోస్టెస్ అటు ఇటు నడిచినప్పుడు మనం కొంచెం భుజం బయట పెట్టి రాసుకుంటే టిఫిన్ చేసినట్టు ఉంటుందని. చెయ్యదావా?